హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ లవర్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్ అనేది ఎప్పుడో ఒకసారి కంపల్సరీగా హ్యాంగ్ అవ్వడం మీరు గమనించే ఉంటారు. సో దానికోసం ఇప్పుడు మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఒక 5 సెట్టింగ్స్ అయితే నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే ఇకపైన మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వడం ఆగిపోతుందన్నమాట. సో ఫైనల్గా ఆ 5 సెట్టింగ్స్ ఏంటి, వాటిని ఎక్కడి నుంచి చేసుకోవాలి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇప్పుడు మన మొబైల్లో చేసుకోవాల్సిన ఆ 5 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి ఒక్కొక్క దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ సింపుల్గా నా మొబైల్లోని సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో సింపుల్గా రిమూవ్ యానిమేషన్స్ అని చెప్పేసి మీరు వెతికినా సరే ఆ సెట్టింగ్ కనిపిస్తుంది. లేకపోతే మీ మొబైల్లో అసెసిబిలిటీ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసినా సరే ఇప్పుడు మనం ఫస్ట్ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ సింపుల్ నేను అసెసిబిలిటీ పైన ప్రెస్ చేస్తున్నాను. తర్వాత ఇందులో మీకు విజిబిలిటీ ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు చూడొచ్చు రిమూవ్ యానిమేషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు రిమూవ్ యానిమేషన్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినా సరే మీకు ఇది డైరెక్ట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ సింపుల్ దానిపైన మీరు విధంగా ప్రెస్ చేసి దీన్ని ఆఫ్ చేయొచ్చు, లేకపోతే ఆన్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని ఆన్ చేసి పెట్టాలి. ఆన్ చేసి పెట్టినట్టయితే ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రివెంట్ సమ్ స్క్రీన్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి ఉందన్నమాట. అంటే ఎక్కువ అప్లికేషన్ నుంచి మనం ఇంకొక అప్లికేషన్ వెళ్ళాలన్నా సరే, లేకపోతే మన మొబైల్లో ఏదైనా ఆపరేట్ చేయాలన్నా సరే అది ఇదంతా యానిమేషన్స్ ద్వారానే నడుస్తూ ఉంటుందన్నమాట. సో మన మొబైల్లో ఈ యానిమేషన్స్ అనేవి ఆన్ చేసి ఉండేసరికి మన మొబైల్ అనేది హ్యాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఆ యానిమేషన్స్ని మనం రిమూవ్ చేసాం కాబట్టి తక్కువ యానిమేషన్స్ తోటి మన మొబైల్ అయితే మనం ఆపరేట్ చేస్తాం. సో దీని కారణంగా మన మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ ఫ్రీ అయితే అవుతుందన్నమాట. సో ఇకపై నుంచి మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వడం మీరు తక్కువగా చూస్తారు. సో ఇది వచ్చేసి మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే ఇప్పుడు మన సెకండ్ సెట్టింగ్, థర్డ్ సెట్టింగ్ కోసం మన మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ని అయితే యాక్టివేట్ చేసుకోవాలి. ఆ డెవలపర్ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయంటే సింపుల్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్లోనే ఉంటుంది. కాకపోతే మనం దాన్ని యాక్టివేట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు, ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ వాళ్ళు మన మొబైల్లో ఈ సెట్టింగ్ అయితే ఇస్తారు, కాకపోతే అది ఆఫ్లో ఉంటుంది. సో దాన్ని ఆన్ చేసుకోవడం కోసం ఇక్కడ సింపుల్గా సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు పైన చూసినా ఎక్కడ చూసినా సరే మీకు అబౌట్ ఫోన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ సింపుల్గా దాని పైన ప్రెస్ చేసినట్టయితే అందులో మీకు MIUI వర్షన్ అని కావచ్చు, లేకపోతే బిల్డ్ నెంబర్ అని కావచ్చు, ఏదైనా ఒక పేరుతో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. నా మొబైల్లో అబౌట్ ఫోన్లోకి వచ్చి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చినట్టయితే నాకు ఇక్కడ బిల్డ్ నెంబర్ అని చెప్పేసి ఉంది. దానిపైన 7 టైమ్స్ కనుక మనం ట్యాప్ చేసినట్టయితే మన మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను 7 టైమ్స్ ట్యాప్ చేశాను. ఇక్కడ నుంచి మనం బ్యాక్ వచ్చేసినట్టయితే నాకు డైరెక్ట్గా సెట్టింగ్స్లోనే డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ కనిపించకపోతే అది మీకు అడిషనల్ సెట్టింగ్స్లో లేకపోతే అసెసిబిలిటీలో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, వెతకండి, మీకు కనిపిస్తుంది. లేకపోతే ఇక్కడ సెర్చ్ బటన్ పైన డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి మీరు టైప్ చేసినా సరే కనిపిస్తుంది. సో తర్వాత ఇక్కడ సింపుల్ డెవలపర్ ఆప్షన్స్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇందులోనే ఇప్పుడు మనం చేసుకోవాల్సిన ఆ 2 సెట్టింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన మొబైల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లో ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని మనం ఆపేయాలి. వాటిని ఆపేయాలి అంటే ఇక్కడ సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది, దాన్ని వెతకాలి. సో మీరు పైనుంచి కాకుండా కింది నుంచి వచ్చినట్టయితే మీకు అది తొందరగా దొరుకుతుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు, యాప్స్లో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు సింపుల్గా దాని పైన మీరు విధంగా ప్రెస్ చేసినట్టయితే బై డిఫాల్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు స్టాండర్డ్ లిమిట్లో ఉంది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఎన్నైనా ప్రాసెస్లు జరగచ్చు అని చెప్పేసి మీరు ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. సో దాన్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పైన ప్రెస్ చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు స్క్రీన్ పైన దేన్నైతే ఆపరేట్ చేస్తున్నారో అది మాత్రమే నడుస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ఇక ఎటువంటి సర్వీస్ అనేది రన్ అవ్వదు అనమాట. సో ఇది మీరు చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్. ఒకవేళ మీరు ఇప్పుడు స్క్రీన్ పైన యూజ్ చేస్తున్న సర్వీసే కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక ప్రాసెస్ మీరు నడవాలి అనుకుంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఎట్మోస్ట్ 1 ప్రాసెస్ అని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు స్క్రీన్ పైన ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో అది కాకుండా ఇక బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒక సర్వీస్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇది మీ మొబైల్లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్. అలాగే థర్డ్ సెట్టింగ్ కూడా మన మొబైల్ యొక్క డెవలపర్ ఆప్షన్స్లోనే ఉంటుంది. అదేంటంటే రన్నింగ్ సర్వీసెస్ అనమాట. ఇప్పుడు మన మొబైల్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏమేమి సర్వీసెస్ అనేవి రన్ అవుతున్నాయో వాటిని మీరు ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఏదైనా ఒక దాన్ని ఆపచ్చు, లేకపోతే మీకు నచ్చిందని తీసేయచ్చు. మీకు ఏదైతే అనవసరంగా అక్కడ నడుస్తున్నట్టుగా అనిపిస్తుందో దాన్ని మీరు తీసేయచ్చు అనమాట. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే డెవలపర్ ఆప్షన్స్లోనే రన్నింగ్ సర్వీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని మనం వెతకాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టార్టింగ్లోనే ఉంది రన్నింగ్ సర్వీస్ అని చెప్పేసి. దానిపైన మనం ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు మన ప్రజెంట్ మన మొబైల్లో ఇవన్నీ రన్ అవుతున్నాయి అనమాట. సో అది ఏ విధంగా కన్ఫర్మ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీరు చూడొచ్చు ఎడ్జ్ ప్యానల్ అని చెప్పేసి ఉంది. దీని షార్ట్ కట్ కోసం యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడ సర్వీస్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. అది మీకు అవసరం లేదు, మీరు దాన్ని ఆఫ్ చేయాలి అనుకుంటే సింపుల్ దాని పైన ప్రెస్ చేసి స్టాప్ పైన ప్రెస్ చేశారనుకోండి, అది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఆ సర్వీస్ అనేది చూడడానికి కనిపించదు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు చూడండి, మీకు ఏదైతే అవసరం లేదనిపిస్తుందో దాన్ని ఇక్కడ నుంచి స్టాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీ మొబైల్ ఇప్పుడు మీరు చేసుకోవాల్సిన థర్డ్ సెట్టింగ్. ఈ థర్డ్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు మీ మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ ఫ్రీ
అవుతుంది, హ్యాంగ్ అవ్వడం ఆగిపోతుంది. ఇవే కాకుండా ఇంకా 2 సెట్టింగ్స్ కూడా మన మొబైల్‌లో చేసుకోవాలి. ఈ 4థ్ సెట్టింగ్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే మన మొబైల్ యొక్క ప్లే స్టోర్‌లో అయితే ఉంటుందన్నమాట. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు మన మొబైల్ హ్యాంగ్ అవ్వడానికి ప్లే స్టోర్‌కి ఏంటి సంబంధం అని చెప్పేసి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అది ఎలా అవుతుందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మన మొబైల్‌లో ఈ విధంగా మనం చాలా అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఈ అప్లికేషన్స్‌లో ఏదో అప్లికేషన్ కంపల్సరీగా రోజు అప్డేట్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో అటువంటి టైంలో ఏం జరుగుతుందంటే మన మొబైల్ మనకు చెప్పకుండానే ప్లే స్టోర్ ద్వారా ఆటో అప్డేట్ అయితే చేస్తూ ఉంటుంది. సో దీని కారణంగా మనకు తెలియకుండానే మన మొబైల్ యొక్క డేటా కంప్లీట్ అయిపోతుంది. అంతేకాకుండా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రాసెస్ నడుస్తూ ఉండేసరికి మన మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో అందుకే మనకు తెలియకుండా ఈ విధంగా ఆటో అప్డేట్ అయ్యే ఆప్షన్‌ని మనం తీసేయాలి. దానికోసం ఇక్కడ సింపుల్ ప్లే స్టోర్‌ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీ ప్రొఫైల్ కనిపిస్తుంది కదా! దాని పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కింద సెట్టింగ్స్ అని చెప్పేసి వస్తుంది. దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు నెట్వర్క్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సింపుల్ దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇక్కడే మీకు ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ నా సెట్టింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. సో దీని కారణంగా నా మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ అయితే అవ్వదు. సో మీరు కూడా ఈ విధంగా సెట్టింగ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ సింపుల్ డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇకపై నుంచి వెళ్ళి మీ మొబైల్‌లో ఏ అప్డేట్ వచ్చినా సరే అది ఆటోమేటిక్‌గా అప్డేట్ అవ్వదు. మీరు కావాలనుకున్నప్పుడు మాత్రమే మీరు మాన్యువల్‌గా ఇందులోకి వచ్చేసి అప్డేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ సెట్టింగ్ వల్ల కూడా మన మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ ఫ్రీ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ సెట్టింగ్. ఈ లాస్ట్ సెట్టింగ్ కోసం మనం లొకేషన్‌లోకి అయితే వెళ్ళాలన్నమాట. లొకేషన్ బటన్ కోసం మీరు చాలామంది ఓపెన్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైనా మనం ఎక్కడికైనా జర్నీ చేస్తున్నా సరే, ఏదో ఒక సిచ్యువేషన్‌లో లొకేషన్ పర్మిషన్ అయితే మీరు ఇక్కడ ఇస్తూ ఉంటారు కదా! సో ఈ లొకేషన్ పర్మిషన్‌లోనే మనం చేసుకోవాల్సిన ఆ 5థ్ సెట్టింగ్ అయితే దాగి ఉంది. దానికోసం మీరు ఇక్కడ డైరెక్ట్‌గా దీని పైన లాంగ్ ప్రెస్ ఇచ్చినా సరే, ఇక్కడ లొకేషన్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా! ఈ సెట్టింగ్‌లోకి వచ్చేస్తారు. లేకపోతే మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్‌లోకి వచ్చి కూడా మీరు ఆ ఆప్షన్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్‌లోకి వచ్చి సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి లొకేషన్ అని చెప్పేసి మీరు టైప్ చేసినా సరే మీకు ఈ ఆప్షన్ అనేది చూడడానికి కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఇక్కడ లొకేషన్ అనేది ఆన్ చేసి నేను దాన్ని ఆఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ సింపుల్‌గా లొకేషన్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా! దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీకు మళ్ళీ లొకేషన్ సర్వీస్ అని వస్తుంది. అందులోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. వైఫై స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్ అని చెప్పేసి. ఇవి 2 మీకు ఈ విధంగా ఆన్‌లో ఉంటాయి. ఈ విధంగా ఆన్‌లో ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే మీరు ఎప్పుడైనా సరే బయట మూవ్ అవుతున్నట్టయితే, ఎక్కడి నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అవుతున్నట్టయితే మీ నియరెస్ట్ వైఫైస్‌ని ఇది స్కాన్ చేస్తూ ఉంటుంది. మీ నియరెస్ట్ బ్లూటూత్‌ని స్కాన్ చేస్తూ ఉంటుంది. సో దీని కారణంగా మన మొబైల్ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మన మొబైల్ అనేది హ్యాంగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీరు ఏం చేయాలంటే ఈ రెండింటిని కంపల్సరీగా ఆఫ్ చేసి పెట్టాలి. సో ఈ విధంగా ఆఫ్ చేసినట్టయితే నా మొబైల్‌లో వైఫై నడవదా అంటే నడుస్తుంది. మీరు ఎప్పుడైతే ఆన్ చేసుకుంటారో అప్పుడు వైఫై ఆన్ మీ సరౌండింగ్‌లో ఉన్న వైఫైస్‌ని స్కాన్ చేస్తుందన్నమాట. సో ఈ 2 మనకు అనవసరమే. వీటి వల్ల మన మొబైల్ అనేది చాలా వరకు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మన బ్యాటరీ కూడా తొందరగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ రెండింటిని మీరు ఆఫ్ చేసి పెట్టాలి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సెట్టింగ్స్ వల్ల మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వడం ఆగిపోతుంది. కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సెట్టింగ్స్‌ని మీ మొబైల్‌లో చేసుకోండి. సో ఫైనల్‌గా ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా? ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా? కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన తెలుగు టెక్ లవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.